శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి మార్చి 8వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలించినప్పుడు కన్యా మీనరాశి వారికి పంచమహాపురుష యోగాల్లో ఒకటైన మాలవ్య మహాపురుష యోగం యాక్టివేట్ అవ్వడం జరిగింది. ఈ వారం అంతా కూడా అంటే శుక్రుడు ఉచ్చరాశి అయినటువంటి మీనరాశిలోకి ప్రవేశించడంతో మరి ఈ రాశి వారికి ఈ యోగ ప్రభావం వల్ల జాతకుడు తన యొక్క స్థాయి ఒకేసారి పెరుగుతుంది. మంచి వాహన యోగం కలుగుతూ ఉంటుంది. ఖరీదైన వాహనాల్లో ప్రయాణించడం కానీ అటువంటి వాహనాన్ని కొనడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే ఏదన్నా స్థిరాస్తి కొనాలనే మీ ఆలోచన నెరవేరుతుంది. విలాసవంతమైనటువంటి హోటల్లో కానీ భవనాల్లో కానీ స్టే చేయడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఎక్కువగా హై సొసైటీ మనుషులు ఒక 5 స్టార్ రెస్టారెంట్ లాంటి హోటల్స్లో మరి విందు చేయడం కానీ అందులో బస చేయడం కానీ అందులో 2-3 రోజులు స్టే చేయడం కానీ జరిగే అవకాశం ఉంది. అలాగే స్త్రీలకి ఇది విపరీతమైనటువంటి గౌరవాన్ని హోదాని పెంచే అవకాశం ఉంది. మీరు సెలబ్రిటీ రంగంలో ఉన్న, సినిమా రంగంలో ఉన్న, రాజకీయ రంగంలో ఉన్న, ఈవెన్ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న, ఆధ్యాత్మిక రంగంలో ఉన్నా సరే ఒకేసారి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. 10 మంది మీకోసం మంచిగా చర్చించుకోవడం జరుగుతూ ఉంటుంది. మీ యొక్క హోదా, స్థాయి, ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉన్నది. దాంతో మీ యొక్క గమనాన్ని, మీ యొక్క మంచితనాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. మీరు అందరికీ ఉపయోగపడే ఒక మంచి మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగే శని భగవానుడు జన్మశనిలో ఉన్నప్పటికీ కూడా ఈ శుక్రుడు రావడం వలన చాలా కాలంగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ యొక్క ఆత్మీయ బంధువు, మీ మదరో, మీ చెల్లెలో, మీ అక్కగారో మీ కుటుంబానికి వచ్చి మీ కుటుంబ స్థితి చూసి అన్ని సౌకర్యాలు కల్పించినట్టు ఇది కూడా కొంతమందికి జరిగే అవకాశం ఉంది. ఒక స్త్రీ మీ కుటుంబాన్ని సందర్శించి మీ కుటుంబానికి కావాల్సినటువంటి వసతులు, సౌకర్యాలు అన్నీ కల్పించడం జరుగుతుంది. అంటే ఒక స్త్రీ లాభం కలుగుతుంది, స్త్రీ వలన లాభం జరుగుతుంది. ఈ రాశిలో ఉన్నటువంటి స్త్రీలకి హోదా, గౌరవం పెరుగుతూ ఉంది. అయితే 12వ స్థానంలో 4 గ్రహాల సంచారం. అంటే 12వ స్థానం ఏం చెప్తూ ఉంటుంది? ఖర్చులు, నష్టాలు, హాస్పిటలైజేషన్ చెప్తూ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో బాధ్యతలు కూడా చెప్తూ ఉంటుంది. అంటే రుణం తీర్చుకోవడం, మనం ఏదైనా ఎవరికైనా అప్పిచ్చి ఉన్నా, గత జన్మలో ఎవరికైనా రుణం పడి ఉన్నా, ఈ జన్మలో ఎవరికైనా రుణపడవలసి ఉన్నా ఈ సమయంలో మీరు తీర్చే అవకాశం ఉంది. ముఖ్యంగా కుజుడు వ్యయస్థాన సంచారం వల్ల కుటుంబంలో ఎవరో ఒకరిని చదివించడం కానీ, వాళ్ళకి పెళ్లి చేయడం కానీ, వారికి అనారోగ్యం వస్తే వాళ్ళకి హాస్పిటల్లో జాయిన్ చేయడం కానీ, వాళ్ళ ఖర్చులకి డబ్బులు ఇవ్వడం కానీ చదివే అవకాశం ఉంది. ముఖ్యంగా రక్త సంబంధీకులకి, అన్నదమ్ములకి ధన వ్యయం చేయవలసి ఉంటుంది. భూములు, స్థిరాస్తులు కొనే ప్రయత్నం నెరవేరుతుంది. భూముల మీద, స్థిరాస్తుల మీద కుటుంబానికి ఉన్న అప్పు తీర్చే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. ఇక రాహు వ్యయస్థానంలో ఉండడం వల్ల ఏంటంటే ఒకదానికి ధనం తెచ్చి వేరొక దానికి ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంటుంది. ఏదో ఎవరికో చెప్పి ఏదో పలానా పెళ్లి చేయాలి, లేదంటే ఇల్లు బాగు చేయాలని డబ్బు తేవడం, అది మీ విలాసాలకో ఇంకో దానికో ఇంకోటికి అప్పు ఇవ్వడానికో ఖర్చు పెట్టడం జరిగే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ విషయంలో కొంత జాగ్రత్త పడటం మంచిది. లేదంటే మీరు కూడా మరి ఏదైనా ఈ డబ్బు ఈ పనికి ఖర్చు పెట్టమని ఇస్తే వాళ్ళు వేరే విధంగా ఖర్చు పెట్టే అవకాశం ఉంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని ఎవరికి ఇవ్వాలో, ఎవరి చేతిలో డబ్బు పెడితే మంచిదో వాళ్ళ చేతిలోనే పెట్టాలి తప్ప లేని పక్షంలో మనీ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. ఇక బుధుడు ఉండడం వలన పిల్లల చదువు కోసం, ఇంట్లో అవసరాల కోసం వీటికి ధన వ్యయం జరుగుతూ ఉంటుంది. ఇక మనకి రవి, కుజగ్రహాలు ఉండడం సాధారణంగా కుటుంబంలో ఎవరో ఒకరికి సడన్గా ఇబ్బంది రావడం వల్ల హాస్పిటలైజ్ అవ్వడం కానీ, మీరు హాస్పిటలైజ్ అవ్వడం కానీ, డాక్టర్లను సంప్రదించడం కానీ, ఇటు కొంత తొందరపడి ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. అంటే ఏదో విషయంలో ఎమర్జెన్సీ వస్తుంది, తొందరపడి నిర్ణయం తీసుకోకుండా నిదానంగా ఆలోచించడం వలన చాలా వరకు సమస్య దానికదే పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ శుక్రుడు ధన్వంతరి లాంటి వాడు అనమాట. అంటే శుక్రుడు రాశిలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా జాతకుడికి ఆయుష్ సంపూర్ణంగా ఉంటుంది. ఎంత ప్రమాదంలో ఉన్నా ఆ మనిషి ఖచ్చితంగా ప్రాణంతో ఉండి బతికి పట్టడం జరుగుతూ ఉంటుంది. అందుకనే ఒక ప్రమాదం జరిగినప్పుడు, ఒక సీరియస్గా ఉన్నప్పుడు మరి పేషెంట్ ఉంటాడా పోతాడా అనే ఆలోచన వచ్చినప్పుడు, ప్రశ్న వచ్చినప్పుడు శుక్రుని యొక్క స్థితి గమనించి శుక్రుడు యొక్క ప్రభావం లగ్నం మీద ఎంతవరకు ఉంది, లేదంటే గురువు మీద ఎంతవరకు ఉంది, ఈ గురువు శుక్రుడు కలిపి ఎంతవరకు జాతకుడిని
ఆయుష్ ఇచ్చే అవకాశం పరిశీలించి ఆ నిర్ణయం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ వారం రోజుల పాటు కుంభరాశిలో కుజుడు రవి కలిసి సంచరించడం జరుగుతూ ఉంటుంది. అంటే కుంభరాశి సహజ 11వ స్థానం అవటం వల్ల లాభస్థానం అవుతుంది. అంటే కుంభరాశిలోకి వచ్చినటువంటి ఏ గ్రహం అయినా సరే జాతకుడికి లాభాన్ని కలిగించే అవకాశం ఉంటుంది. ఇది ఈ కుజుడు రవి కలిసి ఉన్నది ఒక విజయ యోగం లాంటిది. ఇది ఒక ప్రమోషన్ యోగా అంటారు నాడీ శాస్త్ర ప్రకారం. అంటే ఎవరికైతే ప్రమోషన్ రావాల్సి ఉందో, ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యి ఉద్యోగం రావాల్సి ఉందో, లేదంటే కొత్త ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో వారు ఈ వారంలో ఒక చిన్న ప్రయోగం చేయవలసి ఉంటుంది. కుజుడికి ఇష్టమైనటువంటి మంగళవారం రోజు ఆదిత్య ఉదయం పారాయణ చేయాలి. అంటే త్రిసంధ్యల యందు ఉదయం, సాయంకాలం, మధ్యాహ్నం చదవలసి ఉంటుంది. అంటే బాగా గుర్తుపెట్టుకోండి, మంగళవారం రోజు ఆదిత్య ఉదయం చదవాలి. అలాగే ఆదివారం రోజు హనుమాన్ చాలీసా పారాయణ చేయాలి. హనుమాన్ చాలీసా అలాగే 3 సార్లు పారాయణ చేసి మరి ఆదివారం రోజు ఆంజనేయ స్వామికి అరటిపళ్ళు నైవేద్యం పెట్టాలి. అలాగే మంగళవారం రోజు సూర్య భగవానునికి గోధుమతో చేసిన హల్వా నైవేద్యంగా పెట్టి ఈ 2 రోజులు మాత్రం శ్రద్ధగా చేయటం వల్ల మీకు అర్హత ఉంటే 100కి 100 పాళ్ళు ఉద్యోగం అన్నది వచ్చి తీరుతుంది. లేదంటే ఏదైనా కార్యసాధనలో మీరు విజయం సాధించడం జరుగుతుంది. అంటే సమస్త విద్యలు ఆంజనేయ స్వామికి సూర్య భగవానుడే నేర్పడం జరిగింది. సూర్యుడే మానవుడికి ఏదన్నా ఇవ్వగలడు. అది శమంతకమణి లాంటిది, రోజుకి విపరీతమైనటువంటి బంగారాన్ని ఇచ్చే శమంతకమణి కూడా సూర్య భగవానుడు ఇచ్చిందే. అలాగే అక్షయ పాత్ర, ఇవన్నీ కూడా ఏదన్నా అటు ఐశ్వర్యం ఇవ్వాలన్నా, అటు ఆరోగ్యం ఇవ్వాలన్నా కూడా సూర్య భగవానుడు ఒక్కడు మాత్రమే ఇవ్వగలడు. ఆ సూర్య భగవానుడు మరెవరో కాదు, సాక్షాత్తు విష్ణుమూర్తే. అది ఈ చిన్న విషయం మీ అందరికీ తెలుసు. బట్ ఒక పరిహారం నిమిత్తం ఎవరైతే ఇప్పుడు నిరుద్యోగులు ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నారో వారి చిన్నపాటి రెమెడీ మీరు చేసి చూడండి. విజయం అన్నది 100కి 100 పాళ్ళు మీకు రవి కుంభరాశి మారే లోపల వచ్చే అవకాశం ఉంది. వారం రోజులే టైం కాబట్టి కంప్లీట్గా మీరు ఈ పరిహారాన్ని పాటిస్తారని, రాబోయే నూతన సంవత్సరాన్ని ఆనందంగా గడుపుతారని ఆశిస్తూ స్వస్తి. అలాగే మరొక చిన్న విన్నపం ఏంటంటే, మన హైదరాబాదులో ఈ మార్చి నెల 29వ తారీఖున ఒక జ్యోతిష్య మహాసభ జరగబోతుంది. దాన్ని సెమినార్ అని కూడా అంటారు. అది హైదరాబాద్లో సుందరయ్య విజ్ఞాన కేంద్రం బాగ్లింగపల్లిలో ఉంటుంది. దాంట్లో పాల్గొనే అవకాశం ఉన్న వాళ్ళు ఎవరన్నా పాల్గొనాలని ఇంట్రెస్ట్ ఉంటే కంపల్సరీగా మీ నేమ్ రిజిస్టర్ చేసుకోవడం మంచిది. దీనికి ఎటువంటి ఫీజు మీరు చెల్లించక్కర్లేదు. మీకు కావాల్సినటువంటి భోజన సదుపాయాలు వగైరా వగైరా సంస్థ వారే ఖర్చులు పెట్టుకొని జ్యోతిష్యాన్ని ప్రచారం చేసే ఉద్దేశంతోనూ మరి కొంతమందికి ఈ ఉగాది పురస్కారం ఇవ్వాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్నారు. కాబట్టి అభిమానం ఉన్నవాళ్ళు తప్పనిసరిగా ఈ జ్యోతిష మహాసభలో పాల్గొంటారని, ముందుగా మీ పేరు రిజిస్టర్ చేసుకుంటే దానికి తగ్గ ఏర్పాట్లు సంస్థ వారు చేసుకునే అవకాశం ఉంటుంది. స్వస్తి.